ఓకేనా? ఓకే. నేటి కోసం ఏర్పాటు చేయబడిన పాఠం, విశ్వ వినాశనపు ఆయుధమేది? విశ్వ వినాశనపు ఆయుధమేది? మొట్టమొదటిగా ఈ ప్రపంచములు లేదా ఈ విశ్వం, ఈ సృష్టి, ఆకాశము, భూమి, సముద్రము, అందులో ఉన్న సమస్తాన్ని విశ్వం అని పిలుస్తారు. మన కంటికి కనిపిస్తున్నవి కొన్ని అయితే, కంటికి కనిపించని పదార్థాలు కూడా ఉన్నాయి ఈ సృష్టిలో. వాటన్నిటినీ కలిపి విశ్వం అంటారు. మరి ఈ విశ్వాన్ని వినాశనం చేసే ఆయుధం ఏది అన్నదే మన పాఠం. అంటే ఈ ప్రపంచం, కంటికి కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా నాశనం చేస్తున్న ఒక ఆయుధం ఉందంట. ఆ ఆయుధం ఏది అన్నదే ఈరోజు పాఠం. ఇంతకీ ఈ కనిపిస్తున్న కనిపించని ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు అని మనం ఆలోచించగలిగితే, బైబిల్ గొప్ప అద్భుతమైన ఒక మాట చెప్పింది. ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. ప్రపంచములు దేని వలన నిర్మాణమైనాయంట? దేవుని వాక్యం వలన. అంటే ఈ సర్వలోకాన్ని సృష్టించింది ఎవరు అంటే దేవుడు, దేవుని మాట. అందుకోసమే ఆదికాండము మొట్టమొదటి అధ్యాయంలో దేవుడు పలుకుగా ఆ ప్రకారము ఆయను, దేవుడు పలుకగా ఆ ప్రకారం 6 దినాలలో ఆయన మాట్లాడుతుంటే ఆ మాటల వలన సృష్టి జరిగింది. అయితే ఈ సృష్టి గురించి ఆ కిందనున్న ఇంకొక వచనం ఏం చెప్తుందంటే, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, దేవుని వాక్యం వలన ప్రపంచం నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు. దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదు. అంటే కంటికి కనిపిస్తున్న ఏ వస్తువైనా కంటికి కనిపించని దాని వలన క్రియేట్ చేయబడింది, నిర్మించబడింది అని దేవుడు చెప్తున్నాడు వాక్యం ద్వారా. మన కంటికి నీరు కనిపిస్తుంది. ఈ కనిపించే నీరు కనిపించని కొన్ని వాయువుల వలన కలిగింది. ఈరోజు శాస్త్రవేత్తలు పరిశోధన చేసి నీటి బిందువు ఎలా ఏర్పడుతుందంటే దానికి ఒక ఫార్ములా చెప్పారు. ఆ ఫార్ములాయే H2O. 2 హైడ్రోజన్ల వాయువుల సమ్మేళనం, ఒక ఆక్సిజన్ అణువు. ఈ 2 గాలిలో ఉండేవి H2O, ఆక్సిజన్ అన్న వాయువు అంటారు. వీటిని గాలిలో ఉండే, మనం పీలుస్తున్నాం కదా గాలి, దాన్ని ఆక్సిజన్ అంటారు. చెట్లు పీల్చేదాన్ని కార్బన్ డైఆక్సైడ్. చెట్లు పీల్స్తే ఏ వాయువు పీలుస్తుంది గాలిలో నుంచి అంటే కార్బన్ డైఆక్సైడ్ని పీలుస్తుంది. మనం గాలి పీల్చుకుంటే ఆక్సిజన్ పీల్చుకుంటాం. మనం విడిచిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ అంటే పీల్చేటప్పుడు ఆక్సిజన్, విడిచిపెట్టేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్. మనం కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు గాలిని విడిచిపెట్టేటప్పుడు నాసికా రంధ్రాల ద్వారా వేడిగా ఉంటుంది, దాన్ని కార్బన్ డైఆక్సైడ్ అంటారు. అది చెట్లు పీల్చుకుంటుంది. చెట్లు ఏం చేస్తాయి అంటే తాను పీల్చుకున్న గాలి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తాయి మనం పీల్చుకోవడానికి. అందుకోసమే చెట్లను పెంచండి అంటారు. అర్థమవుతుందా? అయితే ఆక్సిజన్ ఒక అణువు, హైడ్రోజన్లో 2 అణువులు కలిస్తే H2O కలిస్తే ఒక నీటి బంధువు ఏర్పడుతుంది అని సైన్స్ ఇప్పుడు చెప్పింది. ఏం చెప్పండి? వాయువులు, 2 వాయువులు, కనిపించని 2 వాయువులు కలిస్తేనే ఒక నీటి బిందువు ఏర్పడుతుంది. ఒక నీటి బిందువు ఏర్పడవాలంటే కనిపించని 2 వాయువులు కలాలి. వాటినే H2O అంటారు. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదు. కనిపించే పదార్థాలతోని కనిపించే పదార్థాలు
కనబడని పదార్థాల చేత దేవుడు సృష్టించాడు. ఈరోజు మనం భూమిని చూస్తున్నాం. ఈ భూమి ఎలా వచ్చింది? ముందుందా? లేదు. శూన్యములో సమస్తమును చేసేవాడే దేవుడు. అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడే దేవుడు. భూమి ఉందా? ముందుందా? లేదు. మరి దేవుడు లేదు, లేని వాటిని దేవుడు ఎలా పిలిచాడు? భూమి కలుగగాక, భూమి ఆరిన నేల కలుగునుగాక అనేసరికి మనం ఉంటే పిలుస్తాం, అవునా? మన దగ్గర ఉంటే లేదా ఎక్కడైనా ఉంటే ఒక వ్యక్తిని పిలుస్తాం. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఈ విశ్వాన్ని దేవుడు అలాగే కలుగు చేశాడు. మరి ఈ విశ్వాన్ని వినాశనం చేసే ఆయుధమేది అని చెప్పాలని ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. అయితే మనుషులు ఈరోజు శాస్త్రవేత్తలను పరిశోధన చేసి ఈ విశ్వ వినాశనానికి ఆయుధం ఉంది. అది ఏంటంటే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది. ఎలా నాశనం అయిపోతుందో అని కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చెప్పారు. అది మీ ముందు పెడుతున్నాను. మొట్టమొదటిగా ఈ ప్రపంచం నాశనం అవ్వడానికి కారణం ఏంటంటే అంతమైపోవాలి. ఈ విశ్వం అంతమైపోవడానికి మనుషుల అభిప్రాయాలు మీకు చెప్తున్నాను. పరిశోధకులు, శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఈ ప్రపంచం ఏనాటికైనా అంతమైపోతుంది, ఈ లోకం ఎందుకు అంతమైపోతుందంటే అని మొట్టమొదటిగా ప్రతి దేశంలో యుద్ధానికి సంబంధించిన అణుబాంబులు ఉన్నాయి. ఏమున్నాయి? అణుబాంబులు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న అణుబాంబులన్నీ పేలితే ఎన్నిసార్లు భూమి నాశనం అయిపోతుందంటే 100 సార్లు అంట. ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న అణుబాంబులు పేలితే ఏమవుతుందంట? ఈ భూమి అంట 100 సార్లు నాశనం అయిపోతుందంట. అంత అన్ని బాంబులు ఉన్నాయంట. ఎందుకంటే మనుషుల మధ్య యుద్ధాలు ఉన్నాయి కదా, దేశానికి. వీళ్ళు ఏం చేసుకుంటున్నారంటే ఒకవేళ మన దేశం మీదకి వస్తే వాళ్ళ దేశం మీద బాంబులు వేసేద్దాం. వాటినే అణుబాంబులు అంటారు. వాటి వలన ప్రపంచం వినాశనం జరుగుతుందని మనుషుల అభిప్రాయం చెప్పారు. ఇంకొక అభిప్రాయం చెప్పారు, అదే ఆస్ట్రాయిడ్స్. ఆస్ట్రాయిడ్స్ అంటే గ్రహాల నుండి గ్రహశకలాలు పడిపోతున్నాయంట. అంటే శూన్యంలో ఉండే గ్రహాలు ఉన్నాయి కదా, వాటి నుండి గ్రహశకలాలు పడుతున్నాయంట భూమి మీద. దాన్నే ఇంగ్లీష్లో ఆస్ట్రాయిడ్స్ అంటారు. అవి ఒకటికొకటి గుద్దుకొని అవి భూమి మీద పడుతున్నాయంట. దానివల్ల కూడా భూమి నాశనమయ్యే అవకాశం ఉంది అని చెబుతున్నారు. మరొకటి ఏంటంటే ఏవైతే వెలుగుతున్న ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయో అవి వాటి కాంతిని కోల్పోతున్నాయంట. అలా కాంతిని కోల్పోవడాన్ని బ్లాక్ హోల్స్ అంటారు. ఈ కాంతిని కోల్పోయిన ఈ నక్షత్రాలు ఏం చేస్తాయంటే పక్కన ఉన్న నక్షత్రాలని మింగేస్తుంటాయంట. నక్షత్రం అంటే ఎంత పెద్దదో మీకు చెప్తాను చూడండి. భూమి కంటే సూర్యుడు 100 రెట్లు పెద్దదైతే, 1000 రెట్లు పెద్దదైతే, సూర్యుడి కంటే వేల రెట్లు పెద్దది ఎవరంటే నక్షత్రం. భూమి కంటే పెద్దది సూర్యుడు, 100 రెట్లు సూర్యుడు పెద్దదైతే సూర్యుడి కంటే 1000 రెట్లు పెద్దది ఏది? నక్షత్రం. అలాంటి నక్షత్రాల ముందు ఈ భూమి ఎంత ఉంటుంది చెప్పండి? చాలా చిన్నది. కాబట్టి ఈ నక్షత్రాలు బ్లాక్ హోల్స్గా మారి భూమిని మింగేస్తే భూమి కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి భూమికి ప్రమాదం వీటి ద్వారా కూడా ఉందని చెప్పారు. ఇంకా 4వదిగా ఏం చెప్పారంటే సూర్యుని కాంతి నేరుగా మన మీద పడకుండా ఓజోన్ పొర అనేసి ఒకటి ఉంది, దేవుడు ఏర్పాటు చేసింది. ఒకవేళ సూర్యుని కాంతి ప్రత్యక్షంగా పడింది అనుకోండి మన మీద, మనం బ్రతకలేం. ఈ వేసవి కాలంలో 40 డిగ్రీలు పెడితేనే మనం వెళ్ళట్లేదు బయటికి. అది ఎందుకు? ఈ వేసవికాలం ఇలాగుంది. ఒకవేళ ఓజోన్ పొర అడ్డు లేదనుకోండి, డైరెక్ట్గా సూర్యకిరణాలు మన మీద పడతాయి. ఆ ఓజోన్ పొర ఏం చేస్తుందంటే అడ్డుగా నిలిచి మనకి నేరుగా తన కిరణాలు పడకుండా కాపాడుతుంది. అయితే భూమి మీద తయారు చేస్తున్న ఈ ముడి సరుకులు లేదా యంత్రాల ద్వారా, పరిశ్రమల ద్వారా వెళ్ళే పొగ ద్వారా, లేకపోతే ప్రకృతి వినాశనం జరుగుతుంది కదా, వేస్టేజ్ ఎక్కువ అవ్వడం వల్ల, ఈ కాలుష్యం జరగడం వల్ల వీటి ద్వారా
ఈ వెహికల్స్ నుంచి వచ్చే పొగ ద్వారా దేనికి ప్రమాదం జరుగుతుందంటే ప్లాస్టిక్ వస్తువుల ద్వారా, ప్లాస్టిక్ వస్తువులను కాల్చడం ద్వారా, ఈ పొగ ద్వారా ఓజోన్ పొరకి కన్నం పడుతుంది. అప్పుడు సూర్యుని కాంతి డైరెక్ట్గా పడుతుంది. పడితే ఏమవుతుంది? మనుషులందరూ నాశనమయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక ప్రమాదం ఉంది దానివల్ల ఏంటంటే, హిమాలయ పర్వతాలు ఉన్నాయి, మంచు పర్వతాలు. ఈ సూర్యకాంతి నేరుగా వాటి మీద పడితే ఏమవుతుంది? ఆ హిమాలయ పర్వతాలన్నీ నీటిగా మారిపోతాయి. నీటిగా మారితే ప్రపంచం మొత్తం మునిగిపోతుంది నీటిలో. ఇలా ప్రపంచానికి ప్రమాదం ఉందని మనుషులు చెబుతున్నారు. ఇవన్నీ మనుషుల అభిప్రాయాలు. మరి విశ్వ వినాశనపు ఆయుధాలు ఇవ్వంటారా, లేకపోతే దేవుడు చెప్పేది అంటారా అంటే దేవుడు చెప్పేదే కరెక్ట్ అవుతుంది. వీరి ఆలోచన ఇది, ఇలాగ అవ్వచ్చేమో. కానీ దేవుడు విశ్వాన్ని వినాశనం చేసే ఆయుధం ఒకటి ఉందని దేవుడు చెప్తున్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక. దేవుడు చెప్పిన విశ్వ వినాశనపు ఆయుధం ఏదో యాకోబు పత్రికలో దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదము కదా. మీకు అర్థమైందా? గుర్రాలు చాలా పెద్ద ఉంటాయి, మనకంటే ఎత్తులో ఉంటాయి, బలమైనవి. అటువంటి పెద్ద గుర్రాలను మనిషి ఎలా స్వాధీనపరుచుకుంటాడంటే నోటికి కళ్ళెము పెట్టి. చూడండి, మనం పట్టుకోవడానికి ఒక తాడు లాంటిది ఇస్తారు కూర్చున్న తర్వాత. ఆ కళ్ళెము ముక్కుకు పెడతారు నోటి దగ్గర. దానికి పెట్టడం వల్ల ఏమవుతుంది? దాన్ని మనం ఎలా చెబితే అలా చేస్తుంది. ఓకే, అంటే ఒక పెద్ద గుర్రాన్ని అదుపు చేసే సాధనం ఎక్కడ ఉందంటే ఇదిగో నోటికి కళ్ళెం. రైట్. తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, 4వ వచనం. వాడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపు అని ఉద్దేశం చెప్పున మిక్కలు చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఎంతో పెద్ద స్టీమర్లు, పెద్ద వాడలు ఉంటాయి, షిప్లు. ఆ షిప్ ఎలా తిరగాలో ఎవరి చేతిలో ఉంటుంది? నడిపించేవాడి చేతిలో ఉంటుంది. నడిపించేవాని చేతిలో ఏముంది? చుక్కాని, స్టీరింగ్. ఇంత పెద్ద వాడని ఒక మనిషి కంట్రోల్ చేయగలుగుతున్నాడు. ఎలా? ఈ స్టీరింగ్ ద్వారా, చుక్కాని ద్వారా. అంత పెద్ద వాడని, అంత పెద్ద గుర్రాన్ని నడిపించడానికి ఉండే ఆయుధం చాలా చిన్నది. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? అంత పెద్ద వాడ గురించి చెప్పి దాన్ని నడిపించేది చిన్న స్టీరింగ్ అని, అంత పెద్ద గుర్రాన్ని ఇంత చిన్న మనిషి నడిపిస్తున్నాడంటే, దాన్ని కంట్రోల్ చేస్తున్నాడంటే చిన్న మూతికి కళ్ళెమని ఇలా చెప్పుకొచ్చాడు. దేని గురించి ఈ 2 పదాలు చెప్పాడంటే కింద ఇంకో మాట రాసి ఉంది, చూడండి ఒకసారి. 5వ వచనం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపొడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును అని నాలుక గురించి చెప్పడానికి ఈ 2 ఉదాహరణలు దేవుడు మనకి చెప్పాడు. ఈ విశ్వాన్ని వినాశనం చేసే దాని గురించి చెబుతూ ఆ ఆయుధము ప్రపంచంలో ఉన్న అవి కాదు, ఇదిగో చిన్నదే ఉంది. మనిషి అవయవాల్లో చిన్న అవయవమే ఏది? నాలుక. ఈ నాలుక ఎలాంటిదంటే, ఈ నాలుక గురించి చెబుతూ పైన వచనాలు ఈ వాడ గురించి కానీ లేదా ఈ గుర్రం గురించి కానీ అవి చిన్న వాటి చేత ఎలా అయితే త్రిప్పబడుతున్నాయో అలాగే మనిషి నీ నాలుకలోనే సమస్తం ఉంది, జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా నాలుక గురించి అక్కడ ఏం చెప్తున్నాడు? ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుంది. నిప్పు ఎంత అండి? చాలా తక్కువ. అగ్గిపొల్లలు ఎత్తిరిస్తావు, అడవికి పెట్టావు అనుకో. ఇంత పెద్ద అడవిని ఎంత నిప్పు అంటించేస్తుంది?
చిన్నదే. అలాగే ఈ ప్రపంచాన్ని నాశనం చేసే ఆయుధం ఎక్కడుందంటే ఇదిగో నీ చిన్న నాలుక. ఎవరండి? చిన్న నాలుక. ప్రపంచాన్ని నాశనం చేసే ఆయుధం ఏది అన్న పాఠానికి దేవుడు చెప్తున్న సమాధానం ఏంటంటే విశ్వ వినాశనపు ఆయుధం నీ నాలుక అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఆ కింద వచనాల్లో నాశనం చేస్తుందో లేదో 6వ వచనం చూడండి. నాలుక అగ్నియే. నాలుక ఏంటంటే అగ్నియే అని చెబుతూ నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేతూ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. దేనికి పెడుతుంది? అది విశ్వ వినాశనపు ఆయుధము నాలుక. ప్రపంచాన్ని మొత్తం నాశనం చేసే ఆయుధం మనిషి నోటిలో ఉన్న నాలుక. చిన్నదే, కానీ ఎలా అయితే ఒక అడవిని తగలబెట్టే ఒక నిప్పు ఎలాంటిదో ఈ ప్రపంచాన్ని నాశనం చేసేది కూడా ఈ చిన్న నాలుక, మనిషి అవయవాల్లో ఉన్న నాలుక. అవునా? ఎలా నాశనం చేస్తుంది? ఎలా నాశనం చేస్తుంది? ఆ నాలుక ఎలాంటిది? ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 2వ వచనం. మోసము చేయువాడా. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 2వ వచనం. మోసం చేయువాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. వాడిగల మంగళ కత్తి అంట. ఎంత దారుగా ఉంటుంది! అటువంటి దారు ఎవరికి ఉంటుందంట? ఆ నాలుకకు ఉంటుందంట. ఎందుకు ఆ నాలుక అంత దారుగా చేస్తాడు? ఎందుకు చేస్తాడు? నాశనము చేయను ఉద్దేశించి. అంటే మనుష్యుల్ని కానీ ప్రపంచాన్ని కానీ నాశనం చేస్తున్న ఆయుధం వాడిగల మంగళ కత్తి వంటి నాలుక. ఈరోజు కుటుంబాలు విడిపోవడానికైనా, కుటుంబాల మధ్య తగాదాలు రావడానికైనా, మనుషుల మధ్య మత సంబంధమైన, కుల సంబంధమైన, రక్త సంబంధాల మధ్య ఈ మత చిచ్చులు రావడానికి కారణం ఏంటి? నాలుకే. ప్రపంచం మధ్య యుద్ధాలు జరగడానికైనా, దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య భేదం కలిగించడానికైనా కారణం ఏంటి? నాలుక. ఒకే తల్లికి పుట్టిన తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఈరోజు విడిపోవడానికి, కర్రలు పట్టుకొని, కత్తులు పట్టుకొని ఒకరి మీద ఒకరు చంపడానికి వెళ్ళడానికి కారణం నాలుకే. ఎంత చిన్న నాలుక! అందుకోసం ఒక సామెత ఉంది పెద్దల్లో, ఈ నాలుక కంట నరం లేదు, ఎముకలు లేవా? ఎముకలు లేదంట, ఎటు తిప్పితే అటు తిరిగిపోద్దంట. అంటే ప్రపంచాన్ని నాశనం చేసే ఆయుధంగా దేవుడు ఉంచాడా నాలుకని? దేవుడు ఉంచాడా? దేవుడు ఇచ్చిన దాన్ని మనం అలా సాధు చేస్తున్నామా? దేవుడు నాలుక ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అదే యాకోబు పత్రిక కిందనే 3వ అధ్యాయంలో ఒక మంచి మాట దేవుడు రాయించాడు. చూడండి ఒకసారి. దేవుడు ఎందుకు ఇచ్చాడు, మనం ఎందుకు వాడుతున్నాం? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను చెప్పుతుము. దేవుడు దేనికి ఇచ్చాడంటే ఇదిగో ప్రభువును స్తుతించడానికి. నాలుకను దేవుడిచ్చింది. నీకు ఇచ్చిన ఈ నాలుకను దేవుని కోసం ఉపయోగించడానికి దేవుడు నాలుక ఇచ్చాడు. ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని ప్రకటించడానికి, ఆయన గొప్ప చేయడానికి, ఆయన మహిమపరచడానికి దేవుడిస్తే మనుషులు ఏం చేస్తారంట? దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఏం చేస్తాం మన నాలుకతో? నీకు అలా దేవుడు అలా చేయాలరా, నువ్వు ఎలా అయిపోవాలి, పాడైపోవాలి, నీకు రోగం వచ్చేయాలి, నువ్వు మంచాన పడాలి. దేవుడిచ్చిన నాలుక ఆయన్ని స్తుతించడానికైతే, దేవుని పోలికగా పుట్టిన వారే మనుషులంతా. మీ పక్కింటి వారు ఎవరు? దేవుని పిల్లలు కాదా? దేవుని స్వరూపం కాదా? మీ ఇంట్లో ఉన్నవారు ఎవరు?
దేవుని స్వరూపం కాదా? దేవుని పోలిక కాదా? ఊర్లో ఉన్నవారెవరు? మన దేశం వారే దేవుని పిల్లలా? వేరే దేశం వాళ్ళ దేవుని పిల్లలు కారా? అందరూ దేవుని పిల్లలే. మరి వాళ్ళని నువ్వు నిందిస్తున్నావు, దూషిస్తున్నావు, శపిస్తున్నావు. దేవుడు అందుకు ఇవ్వలేదు నీ నాలుక. ఎందుకు ఇచ్చాడు? దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి స్తుతించడానికే. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలు చెప్పడానికి కాదు ఈ నాలిక. నేను ఈ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా గొప్పగా అనిపించింది. ఏం మాట నేను చూపిస్తాను చూడండి ఒకసారి. మనం ఏదైతే చేస్తున్నామో దేవుడు దాన్ని బైబిల్ గ్రంథంలో రాపించేసరికి దేవుడు ఈ మాటలు కూడా దేవుడు రాపిస్తాడా అనిపించింది నాకు. చూడండి ఒకసారి, ఏ మాటో మీరు చదివితే మీరు కూడా చాలా సంతోషపడతారు. ఒకసారి చూడండి. లేవియకాండం 19వ అధ్యాయం 16వ వచనం. లేవియకాండం 19వ అధ్యాయం 16వ వచనం. లేవియకాండం 19వ అధ్యాయం 16వ వచనం. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. దేవుడు ఇస్తున్న ఆజ్ఞ మనిషికి. ఏం చేయకూడదంట? కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మనుషులు ఈరోజు సమాజంలో ఉన్నవారు చేస్తున్నది అదే. దేవుడు చేయొద్దని చెప్పాడు, మనుషులు చేస్తున్నారు ఈరోజు. చూసారండి, దేవుడు ఏం చెప్పాడు? ఇంటింటికి తిరగొద్దు. ఇంటింటికి తిరిగి ఏం చెప్పొద్దు? వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా చెప్పొద్దు, చాడీలు చెప్పొద్దు, ఉన్న వాటిని లేని వాటిని కల్పించి చెప్పొద్దు. దేవుడు చెప్పొద్దు అన్నాడు. లేదు, మేము చెప్తామని వెళ్తున్నాం. మీరు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. దేవుని మాటలు మీరుతున్నారు, మన నాలుకని దానికోసం ఉపయోగించకూడదు. అర్థమవుతుందా? నాలుగు గురించి అక్కడ ఆశీర్వచనమే పలకండి అన్నాడు. శాపవచనాలు పలకడానికి కాదు మన నోటిని ఉపయోగించాల్సింది, నాలుకను ఉపయోగించాల్సింది. కీర్తన గ్రంథం ఇంకో మాట చూడండి, నాలుగు గురించి ఏం చెప్పబడింది. నాలుక ఎంత ప్రమాదకరమైనది, విశ్వ వినాశనానికి ఎలా దోహదపడుతుందో చూడండి. 57వ కీర్తన 4వ వచనం. కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 4వ వచనం. నా ప్రాణము సింహల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్య నేను పండుకొనిచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. నాలుక ఏంటంట? వాడిగల కత్తి. మనిషికి కొట్టి దెబ్బ నయమైపోతుందో కానీ మాట మాత్రం హృదయానికి గాయం చేస్తుంది. శరీరానికి గాయం చేసేది కర్రో కత్తే అయితే మనిషి హృదయాన్ని గాయపరిచేది ఏంటో తెలుసా? మనిషి మాట. ఆ మాట వల్లే ఆత్మహత్యల వరకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అత్త కోడలను ఒక మాట అందనుకో, వెంటనే చూసుకుంటుంది దారి ఎక్కడికి? ప్రాణాన్ని తీసుకోవడానికి. భర్త ఆవేశంలో ఒక మాట అన్నాడు అనుకో, భార్య ఏం చేస్తుంది? చనిపోవడానికి వెళ్ళిపోతుంది. అంటే మాట అంత ప్రమాదమా? మాట చాలా ప్రమాదం. అందుకోసం దాన్ని ఏమంటున్నాడు? వారి నాలుక వాడిగల కత్తి. కత్తితో కోసిన కుట్లేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి అది నయమైపోద్ది. కానీ మాట నీ జీవితాంతం గుర్తుండిపోతుంది. ఒకరు అనే మాట, ఆ రోజు నాకు అలాగే అన్నాడాడు, అలాగన్నదామే, నేను ఆమెతో మాట్లాడను. ఎప్పటి వరకు మాట్లాడను? నా ప్రాణం పోయినా కూడా నేను ఆమెతో మాట్లాడను. చూసి ఆ మాట ఎంత హృదయంలో ఉండిపోయిందో. అందుకోసం ఒక మాట అంటారు అందరు, ఒక సామెత ఉంది. ఏంటో మాట చెప్పండి? ఒక దెబ్బ కొట్టినా పర్లేదు కానీ ఆ మాటలు భరించలేమంటారు. అంటే విశ్వాన్ని వినాశనం చేస్తుంది ఈ మాట. మనుష్యుల్లోని చిచ్చులు పెడుతుంది. ఒక అడవిని తగలబెట్టే ఒక నిప్పు ఎంత భయంకరమో ప్రమాదకరమో మనుషులను నాశనం చేసేది కూడా ఈ చిన్న నాలుక. ఎవరి కాలంలో? నోవహు కాలంలోనా? లోతు కాలంలో
లోతు గారు సొదొమ గొమొర ప్రాంతాల్లో నివసించేవాడు. అక్కడికి దేవదూతలు లోతు దగ్గరికి వెళ్ళి, త్వరలో ఈ దేశం నాశనం అయిపోతుంది అని చెబుతున్నప్పుడు, వాళ్ళు చెప్పడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కొంతమంది వచ్చి బాలురు మొదలుకొని వృద్ధాప్యం వరకు వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు నాలుగుతో, మేము వారిని మోహించినట్లు సంభోగించినట్లు వాళ్ళని కలుసుకున్నట్లు మాకు వాళ్ళని పంపించి మీ ఇంట్లో ఉన్నోళ్ళని అని మాట్లాడుతున్నారు. అంటే మాట వల్ల ఎలా మార్చిబడిపోతున్నారంటే భక్తిహీనులుగా మార్చబడిపోతారు. అంటే మాట సరిగా మనం మాట్లాడకపోతే మన భక్తిహీనత బయటపడుతుంది. అది మీకు అర్థం అవ్వాలంటే బైబిల్లో కూడా ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట దేవుడు రాపించాడు. ఒకసారి చూడండి. ఒక మాట మన యొక్క జీవితాన్ని లేదా మన జ్ఞానాన్ని ఏం చేస్తుందో దేవుడు ఒక మంచి మాట దేవుడు రాపించాడు. చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. బొక్కావాని తైలంలో చచ్చిన ఈగల పడుటి చేత అది చెడు వాసన కొట్టును. బొక్కావాని తైలంలో చచ్చిన ఈగల పడుటి చేత అది చెడు వాసన కొట్టును. అంటే బొక్కావాని తైలం అంటే సెంట్లో ఒక ఈగ చచ్చిపోయింది అనుకోండి, ఆ సెంట్ అంతా చెడు వాసన కొడుతుందంట. ఒక్క ఈగ పడితే సెంటు మొత్తం కంపు కొడుతుంది. ఇది ఎందుకు చెప్తున్నాడంటే కిందన ఇంకో మాట చెప్తుండ, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. నువ్వు ఎంత జ్ఞానవంతుడు అయినా, ఎంత ఘనతను చెందినవాడువైనా, నువ్వు బుద్ధిహీనంగా ఒక మాట కానీ ఒక పని కానీ చేసావనుకో, నీకున్న ఈ జ్ఞానాన్ని, నీకున్న ఈ ఘనతని ఆ ఎంతరవ పని లేదా ఆ చిన్న పని లేపేస్తుంది. ఒకవేళ తోకలో పెడితే అంటే నేను చెడ్డవాడిగా చిత్రీకరించేస్తుంది. ఎంత పని? చిన్నది. అంటే మన మాటలో కానీ ప్రవర్తనలో కానీ చిన్న విషయంలో కూడా ఇతరులు మనల్ని జడ్జి అంటే తీర్పు తీర్చేదినిగా మనం ఉంచకూడదు. అంత జాగ్రత్తగా ప్రవర్తించాలి. భక్తిహీనులుగా మారుతున్నారు దేని ద్వారా అంటే నోటి మాట ద్వారా, నాలుక ద్వారా. ఒకసారి పేతురు పత్రిక చదువుదాం. ఒకసారి చూడండి. ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. భక్తిహీనుల తీర్పు కొరకు నాశనం ఎదురు చూస్తుందంట. భక్తిహీనులు ఎలా అవుతారు? మాటల వలన అవుతారు. ఒకడు భక్తిపరుడో ఒకడు భక్తిహీనుడో ఎలా తెలుస్తుంది మనకి? మాటల వల్లే. వారి ప్రవర్తన, వారి మాట తీరును బట్టి వాడు భక్తుడో భక్తిహీనుడో తెలిసిపోతుంది. ఒక క్రైస్తవుడు అదే పదంగా బూతులు ఆడుతూ అబద్ధాలు ఆడుతున్నాడు అనుకో, వాడిని భక్తిపరుడు అంటారా? అంటే మాట వల్ల ఏం తెలిసిపోతుంది? చాలా ఈజీగా సులభంగా మనకేమర్థమైపోద్ది అంటే ఒకరి మాటలు బట్టి వారు దేవుని పిల్లలో కాదో తెలిసిపోతుంది. అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భక్తిహీనులు. ఎవరు భక్తిహీనులు? తన మాటను జాగ్రత్త పరుచుకొనని వారి గురించి ఏం ఎదురు చూస్తుందంట? నాశనం ఎదురు చూస్తుంది. అంటే సర్వలోకాన్ని ప్రపంచాన్ని వినాశనం చేసే ఆయుధం ఏంటంటే మనిషి నాలుక. ఈ నాలుక వలనే ప్రపంచానికి ముప్పు ఉంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. చివరిగా ఈ మాట చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవమరణములు నాలుక వశము.
జీవ మరణములు నాలుక వశం. మనం జీవించాలా నిత్య జీవంలో? అయితే నీ నాలుక జాగ్రత్త. నువ్వు పాతాళంలోకి వెళ్ళి శిక్ష అనుభవించాలా? అయితే నీ నాలుక నీ ఇష్టం. కంట్రోల్ చేసుకున్నావా నిత్య జీవానికి వెళ్తావు, కంట్రోల్ తప్పిందా పాతాళానికి వెళ్తావు. అంటే నువ్వు నాశనం అవ్వాలన్నా, ప్రపంచం నాశనం అయిపోవాలన్నా ఎవరి దగ్గర ఉంది ఆయుధం? ఎవరి అవయవాలలో వారికే ఉంది, అదే నాలుక. నిన్ను నాశనం చేస్తుంది, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, నీ ఊరిని నాశనం చేస్తుంది, నీ దేశాన్ని నాశనం చేస్తుంది, ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. విశ్వ వినాశనపు ఆయుధం అవయవాల్లో చిన్నదైన నాలుక ప్రపంచానికి చిచ్చుపెడుతుంది. అది జాగ్రత్త. నాలుకను జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేకపోతే మన జీవితాలే మనమే నాశనం చేసుకున్నవారం, స్వనాశనం చేసుకున్నవారం అవుతాం. ఎవరితో మాట్లాడుతున్నప్పుడైనా మన నోట దేవుని మాటలు వసించాలి తప్ప దేవునికి ఇష్టం లేని మనుషులు దూషించే మాటలు మనము ఆడకూడదు. ప్రార్థన చేసుకుందాం.